చాలా పెద్ద ఎదురుదాడి ఎదుర్కొంటున్నాం. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయరి. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు స్పాట్ల దయచేసి మహేష్ గాడ్సే చెప్పేది నిజమని నమ్మితే మీరు లైక్ చేయరి, చూసి వదిలేయకండి. ఎందుకంటే ఇవాళ ఏం జరుగుతుంది, మన ఛానల్ పైన ఏం కుట్ర జరుగుతుంది అనేది ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు బయట పెడతా. ఇంకోటి మన పైన భౌతిక దాడికి సంబంధించిన విషయం కూడా నేను బయట పెడతా. ఈ రెండు విషయాలు మాట్లాడతా. సో దయచేసి మిగతా న్యూస్ తర్వాత చూద్దాం, కానీ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసిరా. ఒకసారి లైక్ చేసాను మెసేజ్ కూడా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే లైక్ ఈరోజు ఎంత ఇంపార్టెంటో నేను ఫస్ట్ అది చెప్పిన తర్వాత మిగతా విషయాలకు పోతాం. ఫస్ట్ లైక్ గురించి మాట్లాడదాం, మిగతా విషయాలు చెప్తా ఎందుకు అనేది. సో ఇప్పుడు మన ఛానల్లో లైవ్ పెట్టినాం, ఇది లైవ్ సంబంధించిన ఫుటేజ్. సో ఆల్మోస్ట్ 1 అవర్ దాటింది, నేను లేట్గా పెట్టినా. ఈ సాఫ్ట్వేర్ ఏదో ఇష్యూ ఉందని, మీకు కెమెరా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంటుంది. సో నిన్న నుంచి ప్రాబ్లం పెడుతుంది. మరి మా ఓట్ చేసిన ప్రాబ్లమా, అది సీరియస్గా వచ్చిన ప్రాబ్లం తెలియదు. సో ప్రాపర్గా క్లారిటీ రావట్లేదు. అది పక్కన పెడితే 1 అవర్ దాటింది, ఇక్కడ పోలింగ్ పెట్టి ఏమని పెట్టినాం అంటే, పోలింగు మహేష్ గాడ్సే కూడా చింతపండు అసలు రంగు బయట పెట్టి మల్లేష్ పటేల్ ఆఫీస్ పై ప్రజలతో దాడి చేయిస్తాడు. ప్రజలతో మహేష్ గాడ్సే దాడి చేయిస్తాడు. ఇది పాయింట్. ఈ పాయింట్ మీద పోలింగ్ పెట్టినా నో రెస్పాన్స్, జీరో కామెంట్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఒకసారి ఒక పతివత ఉన్నది తెలంగాణలో. ఏం పేరు ఆమె పేరు? పతివత అనమాట. ఆ పేరు ఏం పేరు తెలుసా? కాకమ్మ. ఒకసారి కాకమ్మ కథలు ఒకసారి విందాం. ఇన్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాం. చాలా ఉంది ఇలా ముచ్చట. అంటే ఈ క్యూ న్యూస్ కానీ, తొలి వెలుగు కానీ, లేకపోతే V6 కానీ, లేకపోతే రాజ్ న్యూస్ కానీ, ఇటువంటి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్లు కొట్టి వీటిని ఇప్పటిదాకా చూస్తలేరా? 11 అసలు రిపోర్ట్లు ఎక్కడిరా రారి? రిపోర్ట్లు ఉంటాయి తెలంగాణలో రిపోర్ట్ అని ఉండవురా. రండా ఇగో సిద్ధపండు రిపోర్ట్లు ఉండవురా. అయితే మళ్ళీ ఇనురా ఇదేం అంటాడు. ఏమేమి ఛానళ్ళు? మన తొలి వెలుగు, రండ రగ్గాడు, రండమల్లిగాడు, క్యూ న్యూస్. ఇప్పుడు అది కాదు లేదు కానీ అన్న గుల్లుకుంది కానీ. సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఒక సెకండ్ అనుకోదాం. అంటే ఈ క్యూ న్యూస్ కానీ, తొలి వెలుగు కానీ, లేకపోతే V6 కానీ, లేకపోతే రాజ్ న్యూస్ కానీ, ఇటువంటి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్లు కొట్టి వీటిని ఇప్పటిదాకా చూస్తలేరా? 11,000 మంది 11,500 మంది లైవ్ లో ఉంటే ఒక్కరు చూస్తున్నాడు చూపిస్తలేదు. అంతే డ్రామా. డ్రామాలో లత్కోరు నా కొడుక. డ్రామాలు చేసుకుంటా నువ్వు సీనియర్ రా. నువ్వు సీనియరు, ఆ రగ్గాడు జూనియరు. ఆ రండగాడు వీడియోలు రెడీ చేపిస్తాడు. నువ్వు రండనా కొడుకు కాబట్టి నువ్వు ఇగో 11,000 ఏమన్నా 11,000 ఒకటి చూపిస్తుంది కదా. ఇక మీరు ఇప్పుడు మాట్లాడదాం, రిపోర్ట్ల గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో ఇది మన లైవ్ నడుస్తుంది, మీకు కరెంట్ పోలింగ్ నడుస్తుంది. ఆ పోలింగ్ సున్నా ఉంటుంది, అయిపోయినాక సున్నానే ఉంటుంది. మీకు రాదు, మీకు వస్తలేదు అంటానికి ఇంకోటి కూడా చూపిస్తా జర్రావి. సో ఇది లైవ్, ఇది జస్ట్ స్క్రీన్ షాట్ తీసిన, మళ్ళీ వీడియో కూడా చూపిస్తా. ఇది ఫోటో. ఇక్కడ నా ఛానల్ ఇది భారతీయ సేన. నేనే ఇంకో మెయిల్ నుంచి ఓపెన్ చేసిన, నేను పెట్టిన పోలింగ్ అనిపిస్తలేదు. అరే రండా నీకే రా, అరే చింతపండు నీకే. ఇది ఇక్కడ పోలింగ్ అనిపిస్తలేదు. ఇది నిజమెట్లా అని మీరు అంటారు కదా, అందుకే డైరెక్ట్ యూట్యూబ్కే ఓపెన్ చేద్దాం. ఇది యూట్యూబ్, ఇంకా లోగో కనిపిస్తుంది కదా, ఇది యూట్యూబ్. ఇది దీనికి సంబంధించిన ఇగో ఇదే లైవ్, ఇదే భారతీయ సేన ఛానల్. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ పోలింగ్ ఉన్నదనే చెప్పురా. ఉన్నదా? అవుపిస్తుందా? అరే రండా దద్దమ్మ మొగోళ్ళు లెక్క ఫైట్ చేయరా, రండ లెక్క ఫైట్ చేయకు. స్ట్రైట్ ఫైట్ చేద్దాం. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫైట్, రండ ఫైట్లు వద్దు మనకు. కుక్కలు నెగేసులు ఈ వద్దు. నా స్థాయి తక్కువే కదరా, నీ స్థాయి ఒకసారి మనం ఎంచితే. ఇప్పుడు నీ స్థాయి ఎంచే సమయం వచ్చింది. ఒక్క నిమిషం. ఇక ఇప్పుడు ఫస్ట్ మా రండు ఉంటాడు ఒకడు, ఆ రండ మాట్లాడే మళ్ళీ ఒకసారి వినిపిద్దాం, మళ్ళీ వినిపిస్తా. మీరు విన్నాక మీ మిగతా విషయాలు చాలా ఉన్నాయి చెప్తా. సో ఇప్పుడు మా రండ ఏం మాట్లాడుతుంది అంటే ఈ క్యూ న్యూస్ కానీ, తొలి వెలుగు కానీ, లేకపోతే V6 కానీ, లేకపోతే రాజ్ న్యూస్ కానీ, ఇటువంటి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్లు కొట్టి వీటిని ఇప్పటిదాకా చూస్తలేరా? 11,000 మంది 11,500 మంది లైవ్ లో ఉంటే ఒక్కరు చూస్తున్నాడు చూపిస్తలేదు. అంతే డ్రామా. దయచేసి ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ఇది షేర్ చేయండి, ఎక్కువ మంది ప్రజలకి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఈ దొంగ ప్రాణాలు ఎక్కడ? ఈ దొంగ ఏంది? కేసీఆర్ దొంగ రిపోర్ట్లు కొట్టిండు. 11,000 నేను పెద్ద మొగోని, నేను మా రగ్గాడు ఇంత పెద్ద మొగోళం అని ఏతులో పడ్డారు కదా. మహేష్ గారు చిన్నోడు,
మీరు పెద్దోళ్ళు అంటే మీ స్థాయి నా స్థాయి అంత కాదనమాట. మీ లెక్క ఉచ్చలు లాగే స్థాయి నాది కాదు, నీ లెక్క ఛాయపడి అడక తినే స్థాయి నాది కాదు. కాబట్టి నేను వేసే స్థాయిలో ఉన్నా, నువ్వు తీసుకునే స్థాయిలో ఉన్నావు. బిచ్చం ఛాయపదలు బిచ్చపు నా కొడుక. ఇప్పుడు రిపోర్ట్లు కొట్టిరంట అనుకున్న సాక్ష్యాలు మొత్తం మనం బయట పెట్టాం కదా. ఇక ఒకసారి ఇది నిన్న మహేష్ గాడ్స్ 32,000 ఉన్నది నాకు తెలిసి. మనకి కొత్త వాళ్ళకి పోవు మన వీడియోలు. ఆ రండ ఉంటాడు కాబట్టి, ఆ రండ మనం పబ్లిక్ లో పోతే ఆ రండ అని తేలిపోతుంది కాబట్టి ఆ రండ రండ అనే పదం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంత పెద్ద కాగితం రాసుకొచ్చిన ఇవన్నీ మాట్లాడాలి ఇప్పుడు రండ గురించి. అందుకే రండ అని వాడుతున్నా, చెప్తా తర్వాత. ఇక 28,400 వ్యూస్ నిన్న ఒక వీడియోకు. ఇది లైవ్ 10,600, దాదాపు ఎంత 39,000 వ్యూస్ ఓన్లీ లైవ్ నిన్న 2 లైవ్లు కలిపి నడిపిస్తున్నాం. ఒకటి సపరేట్ గా చూసుకున్న 28,400, ఇప్పుడు చూస్తే 30,000 కూడా ఉంటుంది. అయితే మరి ఈ రండ ఛానల్ పెద్ద ఛానల్ కదా, కేసీఆర్ భయపడతాను కదా ఈ రండకు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఒకసారి చూద్దాం. ఒక రండ ఉన్నాడు, ఆ రండకి ఇప్పుడు ఎన్ని వచ్చినాయో తెలుద్దాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ రండ లైవ్ లోకి పోలి, నిన్నటి లైవ్ ఒకసారి నిన్న చూసుకొని, ఇది నిన్న లైవ్ ఎంత పోయిందా మీరు కనిపిస్తుంది కదా 24,000. మరి ఇంకో రండ ఉంటాడు, ఇంకో రండ కూడా చూపిస్తా. ఇంకో రండ పేరు ఏం పేరు, మన రేవంత్ తొలివేలు కదా. ఇప్పుడు ఈ రండ కూడా పెద్ద మొగుడు, ఎందుకంటే కేసీఆర్ ఉచ్చ పోసుకుంటే వీళ్ళని చూసి. వీళ్ళు అసలు పోసుకుంటలేరు, వీళ్ళు మొగోలు కదా, వీళ్ళు పెద్ద మొగోలు కదా. ఇప్పుడు ఇది నిన్న ఈ రండ లైవ్, ఈ రండ 27,000 అయింది. మహేష్ గాడ్స్ చిన్నోడు, చాలా చిన్నోడు. మహేష్ గాడ్సకు అసలు సబ్జెక్ట్ లేదు, మహేష్ గాడ్సకు ప్రజలను మెప్పించేది లేదు, ప్రజలను ఒప్పించేది లేదు. ప్రజల గొంతుగా కాదు, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టు, బీజేపీ పెయిడ్ ఆర్టిస్టు, వీళ్ళొక్కరే మొగోలు, మిగతా వాళ్ళందరూ సౌటలు. మహేష్ గాడ్స్ అసలు ఎన్నడూ రిపోర్ట్లు కొట్టలే, ఎన్నడూ ఏం చేయాలి అసలు వాడి జీవితంలో, మన న్యూస్ ఎవరు చూడాడు కదా. అయితే పెద్ద రండలకేమో 24,000, ఒకరికి 27,000 వచ్చినాయి. అసలు మనకి ఏ తెలియని మనకు మాత్రం మనకి ఏ సబ్జెక్ట్ లేదు. మనం ఇంకో విషయం చూపిస్తున్నా, ఇప్పుడు 27,000 వచ్చిన 27,000 రండు ఉంది కదా, ఈయన నెంబర్ 1 ఛానల్ తీసేసిండా. 12 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నారా రండ ఛానల్ కి, ఒకరికి 3 లక్షలు, మనం 30,000. ఎందుకంటే మనకు కొత్తవి పోవు, పాతవి రావన్నమాట. ఇక అట్లా కొత్తవి పోవు, పాతవి ఉంటాయి అంతే. ఎప్పటికీ కొత్త వాళ్ళకి పోవు, ఎందుకంటే మనకు ఓ రండలు రిపోర్ట్లు కొడతారు కాబట్టి. ఇప్పుడు ఇక మన 28,400 వచ్చిందిగా. ఇప్పుడు ఎవడు నెంబర్ 1 అంటే 27 తర్వాత 28, 24 తారీఖు 28, లేదంటే 28 చిన్నది, 24 పెద్ద. జనంకి లెక్కలు వచ్చి తెలుసు, నాకు మ్యాథ్స్ వస్తుందా, నాకైతే పెద్దదే. ఇప్పుడు ఆ రండలు ఎంత సన్నాసనం అర్థమైపోయింది. ఇక ఇది ఇంతవరకు భారత్ యువసేన అనే ఛానల్ కి రిపోర్ట్లు కొడుతుంది ఈ రండ. ఇలా ఆ పోలింగ్ కనిపిస్తలే, ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే నిన్న మనం వీడియో కొట్టిన దానికి ఉచ్చ పిట్రోల్ అయ్యి రాత్రులు మళ్ళీ ఫోన్లు వచ్చినాయి. ఈ కొడుకులు మొత్తం జానీవాకర్ బ్యాచ్, జానీవాకర్ రాయితే నైట్ ఫోన్ వస్తుంది అంతే, పొద్దుటీలు రావు కొట్లయి. సో ఏదున్నా రాత్రిలో వస్తామంట. ఇప్పుడు ఇంతకంటే పెద్ద సాక్షి ఏమీ అవసరం లేదు. కానీ ఇక మళ్ళా ఇక ఆ కుక్కలు ఎగేసిన కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు ఇక పిచ్చలు వీకినాకంటే మొత్తుకుంటాయి, గట్టినే మొత్తుకుంటాయి. సో లైవ్ చూసే జనాలకు అర్థమైంది అనమాట. సో శతగాన్ రండ సమాధానం చెప్పలేక రిపోర్ట్లు కొడుతుండు. మరి ఆ రిపోర్ట్లు కొట్టే రండకు నిన్న తెలంగాణ ప్రజల్లో ఒకటి అడిగిన, ఏమని అడిగినా, ఇంకో ఇది ప్రజలను మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించి బలుపుతో తీర్మానం వల్ల బలిసి కొట్టుకుంటున్నా. నిన్న పోలింగ్ పెట్టినాం, 76 మంది అని నోట్లో ఉంచడానికి, 76% మంది 1800 మంది ఓటేశాం అని ఉంచిరు నోట్ల. అవును బలిసి కొట్టుకుంటును బద్మాసి నా కొడుకు అన్నారు. అమ్మ ఇయ్యాల మళ్ళీ పోలింగ్ పెడతాడు, అది మళ్ళీ జనాలు పోలింగ్ పెడతాడు, మళ్ళీ రేపు ముందలేసని ఆడుకు పోలింగ్ కనపడకుండా వేసినారంట. ఇది అని అసలు రంగు బయట పెట్టి మహేష్ గాడ్సే బరిగీసి కొట్లాడతాను తెలుసు కాబట్టి రాత్రి ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఫోన్ల గురించి మాట్లాడకంటే ముందు ఇదొక వీడియో పట్టుకొచ్చినాయి మీకు. సో ఇంతవరకు రిపోర్ట్లు ఇదంతా కదా. సో ఇది పరిస్థితి మన పచేయాలి పరిస్థితి. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు నాకు ఒకటే ఒక పుణ్యం కట్టుకోరా. మీరు ఎంత చెప్పినా లైట్ తీసుకుంటారు. ఎంతమంది చూసి తెలుసా, మా కొడుకు వస్తారు చెప్తే 5,000 మంది చూసి. ఇప్పుడు ఒక్క సెకండ్ నేను లైక్ చేయడం సూతురు పోతారు. అంతా మలిగాన్ చట్టం వచ్చింది. ఏంది అలా మలిగాన్ చట్టం ఇటు వచ్చినారా, లైక్ చేయరి. ఆ కొడుకు వాడే చెప్పుకున్నా కదా, లైక్ చేయకపోతే కేసీఆర్ నా పైన కుట్రలు చేస్తూ చూపిద్దాను. అది కూడా
ఓయం ఈ మొగోడు అన్నట్ట కేసీఆర్ కుట్రలు చేసినట్టు ఈయన్ని. కానీ మరి నువ్వు చేసేటువంటి ఈ అరాకిరి పనులు ఓహ్! చేసేటువంటి బట్టిదారి పనులు తీసుకుంటాయి. అమ్మ మేము వాస్తవాలు ప్రజలు చెప్తాము. ఇప్పుడు ఏం చేస్తాం? పోయినారా? అయ్యో ఇది చిన్న వీడియోనా, పెద్ద వీడియో కాదు. ఇగో ఈడ చెప్పింది జర రాగరి. మన ఫోన్లు ఇగో ఇది అర్ధరాత్రి ఫోన్లే ఇది 10:48, 10:34, 10:34, 10:33, 10:21. ఏమరా నీలక జాందివాక మందా కూడా కూర్చున్నావరా? నీ ఫోన్లు ఎత్తదానుకో చీకట్లో ఫోన్ కొడతావు కొడక. నేను చేయలే, నాకేమరిక మహేష్ గారు ఎవరు బీసీఎఫ్ పార్టీ రాఘవేందర్ ఎవరో నాకు తెలియనప్పుడు మహేష్ గారు తెలిసాక చెప్తారు నువ్వు రండ కొడుక, నువ్వు మొగోని కాదు కదరా, మొగనే తప్పుకుంటావు. నాకేమరిక మహేష్ గారు ఎవరు ముందే చెప్తున్నావు మన ఆన్సర్. అందుకే నువ్వు పోవాలి కేసుకుని పోను రే, నువ్వే పోవాలి. ఇది బూతులు. నువ్వు అన్ని పెట్టుకున్నావు, నువ్వు లెవెల్ పెట్టుకోవాలి, నీ పూకలో పెట్టుకోవాలి. ఇది ఒకటి. ఇంకొక వీడియో నేను మొత్తం ఫ్యామిలీస్ ఉన్నారు, కానీ నువ్వు ఏమన్నావు అంటే అది అలా డిస్టర్బ్ చేయని కారణం. ఓయమ్మా ఇగో నాయన, ఇది వీడియో ఎవిడెన్స్లు నాకు ఫోన్లో వచ్చినట్టు వీడియో కూడా తీసిన. వాళ్ళు ఓడనుకుంటారు మల్లిగాని కెమెరామన్నాడు మన నిన్న రాత్రి వేసినాడే, మళ్ళీ తాగినాడు, జానివాకర్ పోసినాడు, ఉత్సవ పోసిండు. మల్లిగాడు ఉత్సవ పోతే మళ్ళీ కొత్త నెంబర్లకి బ్లాక్ చేస్తా ఉంటే కొత్త చేస్తారు. అరే రండా నువ్వు చేయరా, నీ చెప్తా. ఆల్వేస్ ఫ్రీ 24/7. అర్ధరాత్రి 1 గంటలకు చేసినా ఇస్తారా? 3 గంటలకు ఛానల్ చేసిన రండా 3 గంటలకే ఫోన్ చేసారి మాట్లాడదాం. సమాధానం చెప్పలేని సన్నాసిన ఇంటర్వ్యూ. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. నీళ్ళకి సగం ఇంగ్లీష్ ఆధార కొడుక. ఇండియా టీవీయా అట కాదు, బరాబర్ వస్తుంది నాది. అట కాదు మనది. ఇప్పుడు ఇంకేముందానే జరాగని. ఇది ఆయన పరిస్థితి. అరే మల్లేశ, నాకు అపార్ట్మెంట్ ఎక్కదిరా, నాకు తెలియకుండా నాకు అపార్ట్మెంట్ ఎక్కడిదిరా? నీ ఉండే ఇండిపెండెంట్ హౌస్ రా, నువ్వు అపార్ట్మెంట్కి వచ్చిన పైన వాళ్ళందరూ ఉండరు. అరే గీ రండ పనులు గిన్ని చూసాను నువ్వు చూపించినావు. ఆ సిల్క ప్రవీణ్ కొట్టి ఓడో కొట్టించడానికి, ఆ శంకర్ని కొట్టి చింకోడో కొట్టించడానికి, కేఆర్టీ కాదు, నాకేం సంబంధం కొడక? నా దగ్గర రాట జనాలు చెప్తారు. అప్పుడు నేను చెప్పాను రా, నీ నోరు మూసుకుంటా. జనమే చెప్తారు, ఎవరిని దాన్ని అలా చెప్తారు జనమే. కేసీఆర్ డైరెక్ట్ ఫామ్ హౌస్ లో 20 వేల సడదు బండి తొక్కుడు తొక్కితే డైరెక్ట్ క్యూనిస్ ఆఫీస్ పేలిపోతుంది. నాకు వస్తుంది బండి. తెలుసా కొడకరే, రాసి పెట్టుకోరా రండా. ఈ సౌత పనులు, ఈ సన్నాసి పనులు కాకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేయరా సండు. నా కొడుక ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చలాగి వాళ్ళు తెచ్చినావు కదా, వాళ్ళని వీకి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చరా సౌట. అన్ని ఇచ్చిన తీసుకపోయి ఇంట్లో వంట పెట్టి నువ్వు మొగోని ముడిచి ఏతులు పడతానరా 20 వేల కోట్లు సంపాదించి రండా. మాకన్నా కొట్టు, లేకపోతే కేసీఆర్ తీసుకొచ్చి ఇగో కాంగ్రెస్ వంతో చేపించాలని నిరూపించు. కేసీఆర్ కంటే ఒకటి ఎక్కువ చేయమని ఒక్కటే బొచ్చు వీక్తారు మీరు చేయవలసింది, నేను చూడవలసింది. ఇది మన రండ పరిస్థితి. ఇక మా రిపోర్ట్ల గురించి ఒకటి మాట్లాడాలి. రిపోర్ట్ కొట్టి వీటిని పనులు నువ్వు చేసేటువంటి బట్టిదారి పనులు తీసుకుంటాయి. మేము వాస్తవాలు ప్రజలు చెప్తాము. ఇప్పుడు ఏం చేస్తాడ పాతాల పోషెట్ అంటే ఈ క్యూరియస్ కానీ, తొలివెలుగు కానీ, లేకపోతే V6 కానీ, లేకపోతే రాజ్ న్యూస్ కానీ, ఇటువంటి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్ కొట్టి వీటిని ఇప్పటిదాకా చూస్తలేరా? ఇప్పుడు అర్థమైందిగా. ఆఫ్టర్ ఆల్ రండ గారు ఎమ్మెల్సీ నువ్వే రిపోర్ట్ కొట్టంగా కేసీఆర్ కొట్టి తప్పేదిరా. బరాబర్ కొట్టిండే పోరా. నాకేమరకరా, నేను చూసిన అర్రాయాలి నేనే వచ్చిన గారా కొడుక, పైలో కొడుతుంది గారా నేనే. అదిరా చింతపండు. ఇక బూతులకు ఎగబడతాడు కొడుకు. ఇప్పుడు బూతులకు ఎగబడతా పీకేది ఏం లేదు బొచ్చు. ఇదో రండ పత్రిక అనమాట. దీనికో వాదం లేదు, బొచ్చు లేదు, ఏమి లేదు, ఇలా ఏది లేదు. కేసీఆర్ ను తిట్టాలి, రేవంత్ రెడ్డి లేపాలి. ఇక నేను పెట్టిన బొచ్చులు ఏదో ఒకటి ఇక దాన్ని లేపాలి రేవంత్ రాజ్యాధికార పార్టీ. ఈ బొచ్చుల ముచ్చరకు రోజు ఓ పేపరు, 2 పేజీలు కరపత్రం ముడ్డి తుడుచుకుంటారు. రేపటి నుంచి ముడ్డి తుడుచుకొని నీ ముందర ఎత్త కావాలని చెప్పి. పొదటిలో మాకు టిష్యూ పేపర్ వాడే అలవాటు లేదు. ఇండియా కదా మేము పుట్టింది, నీ లెక్క తాలిబాన్ పార్టీ పెట్టుకోలేదు కదా మేము. సో మరి రేపటి నుంచి వాడమంటే వాడి నీకు పెడతా. ఇదో పేపరు, దీనికో పత్రిక, దీనికో పేరు, రండ పత్రిక నవాజ. నీ రండ పేపర్ కూడా చెప్తారు నీకు కూడా రేపటి నుంచి. ఇగో ఇప్పుడు ఇట్లా ప్రశ్నలు, సమస్యలు, కాంగ్రెస్ వైఫల్యాలు వస్తున్నాయి. ఇది రండ పత్రిక అనగా. ఇప్పుడు ఈ రండల పత్రికల్లో మరి ఏమొస్తున్నాయి? ఇలా ఏం వస్తున్నాయి? కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ అనుకూలంగా నమస్తే తెలంగాణ వచ్చినాయి. రేవంత్ రెడ్డి అధికారంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా
వార్తలు వస్తాయి. ఎవడు ముఖ్యమంత్రి అయినా వానికో పేపర్ అంటే వాని పేపర్ వాని వార్తలే రాస్తాడు. అది కామన్ లాజిక్. ఆ రోజు మా జనాలకు ఎర్రిలో ఉన్నాం మేము అందరం. నీ అసలు లుచ్చా మరి ఎన్ని చేస్తున్నాం మధ్యలో కదా, ఎర్రిలో ఉండి మేము విన్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. సారు కేసీఆర్ మళ్ళీ వస్తే సార్ అరే ఏడవాల్సి వచ్చింది మాకు. ఇప్పుడు నీ అసలు కుక్కల మాటలు పట్టుకుంటున్నాయి, లుచ్చ కొడుకుల మాటలు పట్టుకుంటే మరి గట్టిగా ఉంటుంది కదా. సో ఇది పరిస్థితి. మరి దయచేసి ఇక లైవ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక మళ్ళీ నేను చెప్పినా చెప్పకుండా ఒక్క లైక్ చేయరా, పుణ్యం ఉంటుంది. మహేష్ గారు నాకు ఏం యూట్యూబ్లో పైసలు ఏమవుతూ, యూట్యూబ్ ఛానల్ ఏం గ్రోత్ అవసరం లేదు. నేను నిజాలు చెప్పి నలుగురు చేద్దాం, ఎందుకంటే మనం చెప్పేది నిజం నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసేది. ఆ పని చేయి.